ఐరోపాలో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ మధ్య జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతో భారతదేశంలో ఏ యుద్ధం ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి మొదటి కర్ణాటిక్ యుద్ధం. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? షాంతోమ్ తమిళ తీరంలోని ఏకైక పోర్చుగీసు స్థావరం. వెంగుర్ల కొంకణ్ తీరంలోని ఏకైక డచ్ స్థావరం. ఆన్సర్ ఆప్షన్ డి రెండు సరైనవే. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? 1754లో నిజాం రాజ్యపాలకుడైన నాజర్-జంగ్ హత్యకు గురయ్యాడు. డచ్ తొలి స్థావరాలు ఇండోనేషియాలో ఏర్పడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి మాత్రమే. 1754లో నిజాం రాజ్యపాలకుడైన నాజర్-జంగ్ హత్యకు గురయ్యాడు. క్రింద ఇవ్వబడినవి దేనికి చెందినవి? వందవాసి యుద్ధం, పారిస్ సంధి, సప్తవర్ష సంగ్రామం. ఏ రెండవ కర్ణాటిక్ యుద్ధం, బి మొదటి కర్ణాటిక్ యుద్ధం, సి మూడవ కర్ణాటిక్ యుద్ధం, డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి మూడవ కర్ణాటిక్ యుద్ధం. భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ క్రైస్తవ ప్రచారకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవా మరియు తమిళ తీరంలోని ఎంతమంది మత్స్యకారులను క్యాథలిక్ మతంలోకి మార్చాడు? ఆన్సర్ ఆప్షన్ సి 7 లక్షలు. ఫ్రాన్సిస్ డే అనే అధికారి దామెర్ల వెంకటాద్రి నాయుడు నుండి మద్రాసు ప్రాంతాన్ని ఎప్పుడు పొందాడు? 1640, 1639, 1661, 1651. ఆన్సర్ ఆప్షన్ బి 1639 సంవత్సరంలో. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? డచ్ వారు భారతదేశంపై దృష్టి సారించారు. హాలాండ్ లేదా నెదర్లాండ్ దేశస్థులను డచ్ అంటారు. 2 మాత్రమే 2 సరైనవే, 1 మాత్రమే 2 సరికావు. ఆన్సర్ ఆప్షన్ బి 2 సరైనవే. క్రింది వానిలో భేదంగా ఉన్నది ఏది? లించెస్టన్, ఆల్బుకర్క్, నినోడికున్హా, ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా. ఆన్సర్ ఆప్షన్ ఏ లించెస్టన్. మిగిలిన 3 పోర్చుగీస్ వారు.